హాయ్ అండి, వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. ఈరోజు స్పెషల్ చికెన్ మీట్ బాల్స్ అండి. ఈ రెసిపీని ఇంటిల్లిపాది చాలా ఇష్టంగా తింటారు. మీకు లెంగ్తీ లేకుండా సింపుల్గా చూపిస్తానండి. మీరు వీడియోలోకి వెళ్ళే ముందు ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు దీనికోసం నేను 300 గ్రామ్స్ చికెన్ కీమాని తీసుకున్నాను. ఇలా ఒక బౌల్లోకి తీసుకొని అందులో ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ సాల్టు, అలాగే తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన కొత్తిమీర, పుదీనా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడరు, 1 టేబుల్ స్పూన్ మైదా, 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మొత్తం ఇదంతా కలిసేటట్టు చేతితోటైనా మీరు కలిపేసుకోవచ్చు. ఇలా కలుపుకొని పెట్టుకున్నాక ఇప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చిన్న చిన్న బౌల్స్ కింద చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈలోగా ఈ వీడియోకి ఒక్క లైక్ చేసి సపోర్ట్ చేయండి. మాలా చిన్న యూట్యూబర్స్కి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే కొత్తవారు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో ఆయిల్ పోసుకొని బాగా హీట్ అయ్యాక మీడియంలోకి ఫ్లేమ్ టర్న్ చేసుకొని ఈ బాల్స్ వేసుకొని 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. లేదంటే హైలో ఉన్నప్పుడే వేసేస్తే కలర్ వచ్చేసి లోన ఉడకదండి. అందుకని మీడియం ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ వేరే పాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి కొంచెం తరిగిన వెల్లుల్లిపాయ రెమ్మలు, అలాగే క్యాప్సికము, కొంచెం ఆనియను, అలాగే 1 టేబుల్ స్పూను టమాటా సాసు, 1 టేబుల్ స్పూను సోయా సాసు, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ మొత్తంగా కలిపేశాక కొంచెం వెనిగర్ని యాడ్ చేసుకోవాలి. వెనిగర్ లేకపోతే నిమ్మరసం అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను కార్న్ఫ్లోర్ వాటర్లో కలుపుకొని వేసుకోండి. ఇలా గ్రేవీ చిక్కదనం రావడం కోసం వేస్తాం మనం. అలాగే కొంచెం సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. చిటికెడు సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఈ మీట్ బాల్స్ని ఇందులో యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా ఒక 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను చికెన్తో చాలా స్టార్టర్స్ చేశాను, మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి చూడండి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ట్రై చేసి కామెంట్ చేయండి. కొత్తవారైతే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇప్పుడు ఇలా అంతా 2 నిమిషాలు ఫ్రై చేశాక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.